Kajal ji, so good to see you in action films actually. Thank you. Yes, అంటే కాజల్ గారు ఇందాక మీరు అన్నారు ఎందుకు నేను ఫైట్ చేశాను, నేను ఎక్సైట్ ఫీల్ అయ్యానని. ఇప్పుడు దాకా మీరు ఎన్ని సినిమాలు చేసినా కూడా హీరోస్ ఫైట్ చేస్తుంటే వై డోంట్ ఐ గెట్ దట్ ఛాన్స్ అని ఎప్పుడన్నా అనుకున్నారా? Exactly. You hit the nail on its head. Exactly. I've always felt like this. And I've always wanted to do a full-fledged action movie. And now this is my Bond moment. సూపర్ సూపర్ రియల్లీ అందరూ చెప్తున్నారు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్. రియల్లీ యు ఆర్ ఏ సచ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ హీరోయిన్స్. Thank you so much. Very sweet. హాయ్ బ్రో. హాయ్ హాయ్ కంగ్రాట్స్. పోస్టర్ మీద కూడా రాక్ స్టార్ పోస్టర్ వచ్చావు. సో నాకు మీ వాయిస్ చాలా బాగుంటుంది. క్షణంగాని గోడిచర్ల కానీ సాంగ్ పాడారు, తర్వాత ఎందుకు పాడలేదు మీ సినిమాల్లో కానీ? అంటే ఇక్కడ జనరల్గా అంటే స్టూడియోలో నేను పాడినప్పుడు కొంచెం రఫ్గా ఉంటుంది ఆ వాయిస్. సో పాడుతుంటే రికార్డింగ్ ఆపేసి అన్న మీది వాయిస్ క్రాక్ అయిపోతున్నది అన్నాడు. వన్ ఐ యూస్ టు ప్లే ఫర్ అ బ్యాండ్, వాయిస్ క్రాక్ అవడం గురించి 6-7 years కష్టపడ్డాను. సో మేబీ నా వాయిస్ ఇక్కడ సూట్ అవుదేమో, సెలెక్టివ్గా ఎప్పుడైనా పాడాలి అని అనుకుంటాను. అండ్ దట్ వై షుడ్ ఐ వేస్ట్ సాంగ్, సో మెనీ సింగర్స్ ఆర్ దేర్, బెటర్ సింగర్స్ ఆర్ దేర్. ఐఎమ్ అ మ్యూజిక్ డైరెక్టర్, అది నా జాబ్. ఇంకోళ్ళు పాడితే బాగా పాడితే వాళ్ళకి ఛాన్స్ వచ్చినట్టు ఉంటుంది. మీ దగ్గర నుంచి మళ్ళీ లవ్ సాంగ్స్ ఎప్పుడైనా రావచ్చా? వచ్చింది కదా కల్లారా వచ్చింది కదా. అంటే అందులో కూడా కొంచెం ఇది ఎమోషన్ అండ్ ఇవి ఉన్నాయి, అవి కాకుండా ప్యూర్లీ లవ్ సాంగ్స్ 100% వస్తున్నాయి త్వరగా. ఇంగ్లీష్ బాగుంది. శశికృష్ణ గారు హాయ్ సార్. మీ వర్కింగ్ విజువల్ చూస్తే మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్స్. సో మీరు బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు ఈ కథలో. సో మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఈ కథని మీకు బాగా ఇది నచ్చిన పాయింట్ ఏంటి, టిగ్గర్ పాయింట్? ఇదండి ఏమన్నారు? మీరు డైరెక్షన్ చేశారు. మేము కొన్ని విజువల్స్ చూస్తే వర్కింగ్ విజువల్స్లో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్. సో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు కథలో. సో ఈ కథని మీరు ప్రొడ్యూస్ చేయడానికి మీకు బాగా నచ్చిన పాయింట్? ఈ కథ బేసికలీ నా ఫ్రెండ్స్ రమేష్ ప్రశాంత్ ఇచ్చారండి. వాళ్ళు నాకు లైక్ ఇప్పటి నుంచి నేను శేఖర్ కమల గారు పనిచేసినప్పటి నుంచి నాకు పరిచయం. సో వాళ్ళు కథ చెప్పిన గూఢచారి టైంలో చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది, పెద్ద పాయింట్ చాలా నచ్చింది. కొన్ని స్టోరీస్ వింటే ఇవి కంపల్సరీ చెప్పాలి, ఇవి పబ్లిక్లోకి వెళ్ళాలి ఈ కథ అని అనుకుంటాం. దాంట్లో ఆ కేటగిరీలోకి వచ్చింది స్టోరీ. అప్పుడు అక్కడి నుంచి దాన్ని నర్చర్ చేస్తూ, దాన్ని రాస్తూ, దాన్ని ప్యారలల్గా మేజర్ అవుతున్నప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద ప్రాజెక్ట్. సో మళ్ళీ దాన్ని ఆపి మళ్ళీ మేజర్ అయ్యాక మళ్ళీ వాళ్ళు అందరం కూర్చున్నాము, వాళ్ళు నేను సుమన్ అందరం కూర్చుని అప్పుడు రాస్తూ 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 ఓ పాయింట్ ఆఫ్ టైంకి కాజల్ గారిని అప్రోచ్ అయ్యాం. ఏంటంటే అలా కొన్ని ఉంటాయి, కొన్ని స్టోరీస్ విన్నప్పుడు మనకి ఒక లోపల నుంచి ఒక 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 ఎనర్జీ వస్తుంది, అది ఎలాగన్నా తీసుకురావాలి బయటికి అని. అలా వచ్చిన స్టోరీ ఇది సత్యభామ. అలా ఉన్నాయి కొన్ని స్టోరీస్. కొన్ని నేను డైరెక్ట్ చేస్తున్నాను, కొన్ని నా టీంలో కొంతమంది చేత డైరెక్ట్ చేపిద్దామని. ఏంటంటే ఇప్పుడు యాక్షన్ ఉందనుకోండి, నాకు అది గొడచారి టైంకి నాకు అసలు యాక్షన్ అనేది ఏంటో తెలియదు, బట్ యాక్షన్ ఇప్పుడు కొంచెం తెలుసు. సో ఏంటంటే సెట్లో కొంచెం ఇలాంటివి ఆ డిజైనింగ్ దగ్గర కొంచెం బాగుంటుంది, అది ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది అనమాట. సో అలాగా అంతే తప్పితే ఇదేమి ఏంటంటే ఆ ఇష్టంతో పుట్టుకొచ్చిన ఇదనమాట అంతే. ఆల్ ది బెస్ట్. కాజల్ గారు హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో ట్రైలర్ వాజ్ వెరీ ప్రామిసింగ్, చాలా బాగుంది. అండ్ యాక్షన్ పార్ట్లో మిమ్మల్ని చూస్తుంటే అయితే కిరాక్ ఉన్నారు. సో బేసికల్గా మన ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ లైక్ తారక్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే రామ్ చరణ్ గారు కూడా కాప్ రోల్స్ చేశారు. ఈ సత్యభామ గారు అంటే ఈ పోలీస్ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు వీళ్ళని రిఫరెన్స్గా తీసుకొని ఇలా నేను చెయ్యాలి అనుకున్నాను అంటే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తారు, ఎవరి క్యారెక్టరైజేషన్ని ఒక పాయింట్ తీసుకున్నారు? Hard to choose anyone like that. I think they've all been very good as cops and they've done phenomenal movies. And it's not fair for me to say that, oh, this one is a perfect cop. They've all done it with full respect to them. They've done a great job. And now, after having played a cop myself, naku ardhamaindi how difficult it is. It's not easy to wear a uniform and not be faithful to it or not be responsible about it. You automatically get that feeling. I can't choose any one person. ఇఫ్ సత్యభామ గారికి టక్కర్ ఇచ్చే ఒక కాప్ అంటే ఎవరిని చూస్ చేస్తారు? ముగ్గురులో సత్యభామగా చెప్పాలి. Takkar Kadu, I think that there should be a cop universe. And we all should be cops together. Okay. Then and all the best. Thank you. శ్రీచరణ్ గారు
మీరు సినిమాకి చాలా కొత్త పరికరాలను పరిచయం చేస్తుంటారు, ఇన్స్ట్రుమెంట్స్ని. ఈ సినిమాకి ఏమేమి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, ఏం ప్రయోగాలు చేశారు? నేను చెప్పనా, మనోడు అగ్గిపెట్టి, అగ్గిపుల్లలు, లైటర్లు, ఏది ఉంటే అది ఆ పాయింట్కి. ఇప్పుడు ఈ మైక్ని కూడా వాడతాడు అవసరమైతే. అంటే అది స్పర్ ఆఫ్ ద మూమెంట్, అప్పుడు ఏమనిపిస్తే పక్కన ఏముంటే అది రికార్డ్ చేస్తాం. సో మామూలుగా ఇప్పుడు మా అసిస్టెంట్ ఇంట్లోని వాళ్ళు పెట్టింది, దాని బ్రెత్ సౌండ్ కూడా అని ఉంటే అది కూడా ఒక పల్సేటింగ్ చేస్ సీక్వెన్స్లో వాడు. వాల్ క్లాక్ సౌండ్ కూడా వాడారని విన్నాం. వాల్ క్లాక్ సౌండ్, వాల్ క్లాక్ సౌండ్ వాడాము. సిలిండర్లో పెట్టుకోవచ్చు, ఇదంతా వాల్ క్లాక్ అంతా చెప్పండి, ఖాళీ సిలిండర్లు పెట్టుకొచ్చి కొట్టించు. డైరెక్టర్ గారు, ఆ పోస్టర్స్ చూస్తుంటే అన్ని పోర్ట్ ఏరియాస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే డ్రగ్స్కి సంబంధించి ఏమన్నా ఇందులో ఉంటుందా? పోర్ట్ ఏరియాస్ అండి, లాస్ట్ గోవా వెళ్ళి అక్కడ ఏదో ఒక షిప్ చూపించారు కదా. అది పోర్ట్కి కథకి సంబంధం లేదండి. ఆ ప్లేసెస్ అంటే కొంచెం ట్రావెల్ ఏరియాస్, అవి విజిటర్స్ టూరిజం ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఉండొచ్చు అనే ఒక థాట్ తోటి తను ఆ ప్లేసెస్ ట్రావెల్ చేస్తూ వెతికింది అనమాట. సో వెతుకు సాంగ్ వింటారు కదా, సో ఈ డిఫరెంట్ ప్లేసెస్ని తన ఒకటి కోసం వెతకడం అనేది, సో అది రిప్రజెంటేటివ్గా మీకు టైటిల్లోనే మ్యాప్ కింద పెట్టాం. ఓకే. యా కాజల్ మ్యామ్. Correct target audience. Because you're thinking like a thriller. Perfect. Yeah. Hi, Kajal ma'am. Welcome Hi. to Hyderabad. Thank you. The trailer is very interesting. We saw your other movies also, but this is very interesting movie. So I have one question, like the gun handling and in the jail you were punching the criminal, right? So that scene, can you explain did you injured really, or that was an dramatic? Gun handling, I did not injure myself. I injured the other person. While I was beating people, so obviously we are actors, and there is a certain amount of when you're doing action sequences, there is a certain amount of pain that you feel, because obviously you're going with full impact. But these things are very well looked after, and action choreographers take maximum care that nobody, the stuntman, the actor, nobody on set gets injured, and there is no sort of harm or any sort of pain caused to anybody. So of course all those precautions were very well taken care of. I was fine. శశి గారు, ఈ సినిమాకి సంబంధించి ఒక గేమ్ మిస్యూజ్ చేసే ఒక పార్ట్ ఒకటి రాసుకున్నారు మీరు డైరెక్టర్ గారు. సో మీ డిస్కషన్ ఎట్లా జరిగింది, ఆ పార్ట్ గురించి చెప్పండి. అంటే బేసికలీ ఇప్పుడు టెక్నాలజీ ఎలా అయితే పెరుగుతుందో, టెక్నాలజీ పెరిగే చోటే క్రైమ్ కూడా పెరుగుతుంది. సో టెక్నాలజీ ఈజ్ యూజ్డ్ ఆఫ్టన్. ఇప్పుడు మనకే బోల్డ్ కాల్స్ వస్తాయి, సైబర్ క్రైమ్ కాల్స్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఇది చెప్పండి, అది చెప్పండి, చాలా. సో ఇట్స్ లైక్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మన లైఫ్లో ఉంది. దాన్ని ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం, పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్లో there is this virtual reality game where there is some investigation that goes on. So contemporary times ki contemporary techniques ఏవైతే వాడుతున్నారో వాటిని అడ్రస్ చేసామన్నమాట. That's a small part in the movie అన్నమాట. Yeah.